హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఆంధ్ర పాలిటిక్స్ వస్తాయి. మీరు కూడా సర్వే చేయడానికి 1 మంత్ ఆన్ ఫీల్డ్ లో ఉన్నారు ఆంధ్రాలో. సో ఇప్పుడు మా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రాలో అంత ఘోరంగా ఓడిపోవడానికి కారణాలు ఏంటి సార్? మీరు అక్కడ ఒక చిన్న ఫార్మాట్ లో చెప్తారా? జగన్మోహన్ రెడ్డి గారు అంత ఘోరంగా ఓడిపోవడానికి కారణాలు ఏంటి? అండ్ ఈవెన్ మీరు ముందే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోబోతున్నారని మీరు ముందే చెప్పారు అందరికన్నా ముందు. సో ఇక కారణాలు ఏముంటాయి సార్? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేశారు ఫిలిం ఇండస్ట్రీ నుంచి, శ్యామ్లా గారు కానివ్వండి, యాంకర్ శ్యామ్లా గారికి కానివ్వండి, ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు కానివ్వండి, అలీ గారు కానివ్వండి, సో పృథ్వీరాజ్ గారు. సో ఎవరైతే పృథ్వీరాజ్ గారు ఒక్కడే సేఫ్ హ్యాండ్లో ఉన్నారు, ఐ మీన్ వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి. వేరే ఈ ముగ్గురు ఏదైతే ఉన్నారో, అలీ గారు అయితే నేను రాజకీయంగా శాశ్వతంగా దూరంగా ఉంటానని ఆయన చెప్పేశారు, బయటకు వచ్చారు. ఇక్కడ పోసాని కృష్ణమురళి గారు కానివ్వండి, యాంకర్ శ్యామ్లా గారు, వీళ్ళిద్దరికి నెక్స్ట్ ఫర్దర్గా ఫ్యూచర్గా ఇండస్ట్రీ అనేది వాళ్ళకి ఏమైనా అవకాశాలు వస్తాయా, లేకపోతే వాళ్ళ అవకాశాలకు దూరంగా ఉంటారంటారా? రాజకీయానికి వీళ్ళ అవకాశాలకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సంబంధం ఏం లేదు. ఓకే, రోజా అయినా సరే మళ్ళీ తను కావాలి అనుకుంటే జబర్దస్త్కి వస్తుంది, ఓకే, మళ్ళీ తను చేయాలనుకుంటే జడ్జిగానో ఈటీవీలోనో ఏదో ఒకటి చేసుకుంటుంది. ఆపే వాళ్ళు ఎవరు లేరు. అలీ గారు ఆయన అవకాశాలను ఆపే స్థాయి కూడా ఎవరికి లేదు, అంత శక్తి కూడా ఎవరికి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నెక్స్ట్ వీళ్ళు ఎందుకు ఓడిపోయారు అంటే ఒకే ఒక కారణం, అది వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఏం చెప్పారు అంటే, మేము గతంలో చెప్పిన హామీలన్నీ కూడా 99% చేశామండి అని చెప్పారు. అవును, 1% చేయలేదు. ఏంటా 1%? మందు. అదే మెయిన్, దానివల్లే ఆదాయం వస్తుందని తెలిసి అదొక్కటి ఆపి మిగతా అన్నీ చేశారు. ఇప్పుడు వాళ్ళని ఓడించింది కూడా ఆ 1%. మందుబాబులు అందరూ కూడా వ్యతిరేకంగా ఓట్లేశారు. బికాజ్ వాళ్ళకి కావాల్సిన మందు దొరికి చావట్ల, అంతే, అంతమించి. దొరికిన మందు కూడా ఎక్కువ డబ్బులు ఇచ్చుకుంటున్నారు. తాగే వాళ్ళు ఎవరు ఉంటారు బేసికల్? ఇప్పుడు ఎలక్షన్స్లో డబ్బులు ఇచ్చినా సరే దానికి ఖచ్చితంగా నువ్వు 1000 రూపాయలు డబ్బులు ఇచ్చినా సరే 100 రూపాయల మందు ఇవ్వకపోతే వాడిని కోటేయడు. అది వాడి ఎమోషన్. అవును, మందుకు పంచాలి కదా, మందు పంచారా లేదా అని అడుగుతారు. వాడు పంచేది చీపే, కానీ మందు పంచారా అని అడుగుతారు. నీకు అర్థమైందా? సో మందు తాగే వాళ్ళకి చాలా మంది ఉన్నారు, ఎక్కువ మంది వలస కూలీలో లేకపోతే పేదవాళ్ళలో రోజంతా ఒళ్ళు హూనమై వచ్చి పనిచేసి రాత్రి ఇంత తాగి పడుకుంటారు వాళ్ళు. అది వాళ్ళు దాన్ని వ్యసనం అనలేరు. కాకపోతే ఏంటంటే వాడి ఎమోషన్ అది. పొద్దుంతా ఒళ్ళు హూనమైలా పనిచేస్తాడు, పొద్దున్న లేసి స్పాకి వెళ్ళి బాడీ మసాజ్ చేసుకునే స్టేజ్ వాళ్ళది కాదు కదా, రైట్? అవును. దానికి వాడు ఏం చేస్తాడు, ఒక 100 రూపాయల మందు తాగి పడుకొని మళ్ళీ తెల్లారు యాక్టివ్ అయ్యి మళ్ళీ ఆ మూటలు మోయడమో పెయింట్లు వేయడమో లేకపోతే కర్రలు కొట్టడమో ఏదో చేసుకుంటారు. వీళ్ళే పేదవాళ్ళు. అదొక రీజన్ అంటారా వాళ్ళు ఓడిపోవడానికి కారణం? సో వీళ్ళందరూ ఆ వ్యవసాయం చేసుకుంటారు, రైతులు ఉంటారు, మూటలు మోసే వాళ్ళు ఉంటారు, బోలెడంత మంది వీళ్ళే ఉన్నారు. వీళ్ళందరూ కూడా వ్యతిరేకంగా ఓట్లేయడం వల్ల ఆయన ఓడిపోయాడు. మ్యాక్సిమం ఇది పడింది. ఓకే. అండ్ నెక్స్ట్ ఎప్పుడూ లేనంత విధంగా ఎన్ఆర్ఐలు మిగతా వాళ్ళు కూడా హెలికాప్టర్లలో ఐ మీన్ ఏరోప్లేన్లలో వచ్చి కూడా ఓట్లేసి మరీ వెళ్ళారు ఒక్క ఓటు కోసం. వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టుకుని వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అవును, ఈయనొద్దు మాకు అని. సో అట్లా ఎక్కడో వచ్చిన ఎమోషన్ దెబ్బతిండింది, ఓడిపోయాడు. సో ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైతే వీళ్ళిద్దరు 2019 తర్వాత, 2019 ముందు, అప్పుడు 2018లో కేసీఆర్ గారు మళ్ళీ అధికారంలోకి వచ్చారు. వేరే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చారు. సో వీళ్ళిద్దరు మధ్య ఒక మంచి సంబంధమే ఉంది అనుకోవచ్చు, ఒక ఫ్రెండ్లీ నేచర్. వీళ్ళిద్దరి మధ్య ఎంత ఫ్రెండ్లీ నేచర్ ఉన్నా ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి మధ్యలో కొన్ని సమస్యలు ఉన్నాయి, కొన్ని లావాదేవీలు అటు ఇటు వెళ్ళాల్సిన కొన్ని ట్రాన్సాక్షన్. వీళ్ళిద్దరు ఒక మంచి సంబంధాలు ఉన్నా కానప్పటికీ ఆ సమస్యలు ఎందుకు తీర్చలేదంటారు ఇద్దరు? అండ్ ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏదైతే గురు శిష్యులు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు, వీళ్ళిద్దరి మధ్య ఏదైతే బాండ్ ఉందో, నెక్స్ట్ ఫర్దర్గా ఏదైతే సమస్యలు ఇవన్నీ తీరుస్తారని మీరు భావిస్తున్నారా? కేసీఆర్కి జగన్కి మధ్యలో ఉన్న సంబంధాల గురించి మాట్లాడుకుంటే, వీళ్ళిద్దరు కలిసి లిక్కర్ స్కామ్ చేశారు. ఓకే. ఢిల్లీ మద్యం పాలసీ కూడా పాపం కేజ్రీవాల్కి ఏం తెలియదు. ఆయన సామాన్యుడు, సీఎం అయ్యాడు. అవినీతిపై పోరాడిన సామాన్యుడు. అవును. పాపం ఆయన బల్ల కింద చేయబెట్టడం తెలియదు, బల్ల కింద చేతులు పెట్టకండి అని పోరాడినాడు. ఆయననే మొత్తం హిప్నోటైజ్ చేసి ఆయన చేత స్కామ్ చేయించారు. పాపం అలవాటు లేని పని కదా, దొరికిపోయాడు సీఎం అయినప్పటికీ కూడా. ఓకేనా? ఇకపోతే ఇక్కడ సేమ్ జగన్, అక్కడ కూడా ఢిల్లీలో కూడా ఇప్పుడు ఇదే కొత్త మద్యం పాలసీ అది ఇంప్లిమెంట్ అయ్యి మళ్ళీ ఆగిపోయింది, కట్ చేశారు. కానీ అది ఇప్పటికీ ఇంప్లిమెంటేషన్లో ఉంటాం. 5 years ఉందనుకో, కొత్త బ్రాండ్లు, కొత్త మందులు, కొత్త రేట్లు అవన్నీ ఉండేవి అక్కడ కూడా. బోల్డ్ అంత డబ్బు.
సేమ్ ఇక్కడ ఆంధ్రాలో ఇంప్లిమెంట్ చేయించాడు కేసీఆర్. అదంతా జగన్ కూడా బాగా నచ్చింది, ఫుల్ డబ్బులు. మళ్ళీ ఇంకోటి ఏంటి, డిజిటల్ పేమెంట్ ఉండదంట, చిల్లరే ఇవ్వాలి. అవును, ఎంత ఇస్తున్నావో తెలియదు, ఎంత పోతుందో తెలియదు, ఏది ఎంత కమ్ముతున్నావో తెలియదు. బోలెడని బ్రాండ్లు ప్రపంచంలో ఎక్కడ లేనని బ్రాండ్ గిన్నిస్ రికార్డ్ ఇవ్వచ్చు ఒక 1 yearలో. రియల్లీ. అవును. ఇప్పుడు ఒక గోవాకి వెళ్తే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెల్ఫినో సూపర్ మార్కెట్కి వెళ్ళామనుకో, అక్కడ నీకు కనీసం ఒక 3-4 వేల బ్రాండ్లు కనపడతాయి. తెలియదు అవన్నీ ఏంటో అనేవి, ఫారిన్ బ్రాండ్స్ కదా అని కొంటాం. అక్కడ కూడా చూడనని బ్రాండ్లు ఆంధ్రాలో చూశారు వీళ్ళంతా, అద్భుతమైన బ్రాండ్లు అవి. సో వాళ్ళకి అది నచ్చలే. ఆఫ్ కోర్స్ కొత్త బ్రాండ్స్ ఉన్నాం, ఇప్పుడు అవే బ్రాండ్లు వీళ్ళు గోవాలో పెట్టుంటే కొనేవాళ్ళేమో వీళ్ళు. మేము ఎక్కడికో వచ్చాము టూరిజం మేరకి, ఇది ఏం మందో అని కొనేవాడు. నువ్వు దగ్గరే అమ్మి చూసేసరికి వాళ్ళకి ఎవరికి నచ్చల. తాగేవాడికి ఆ టేస్ట్ తెలీదా, అంతే కదా. నచ్చలేదు వాడికి, ఎవరికి నచ్చల. అందరూ కూడా బాగా వ్యతిరేకించారు ఆల్మోస్ట్. ఇక నా మద్యం పాలసీ పక్కన పెట్టి ఇక వాడు తాగినోడు గురించి వదిలేస్తే ఈ దోచుకున్న వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు బీభత్సంగా ఇంత దోచుకున్నారు. కేసీఆర్ ఇచ్చిన భరోసా ఏంటి జగన్ కంటే, ఏం లేదా ఎలక్షన్ ముందు ఖర్చు పెట్టి నువ్వే గెలుస్తాపా అన్నాడు. నేను అట్లే గెలిచిన నెక్స్ట్ టైం, సెకండ్ టైం అని చెప్పాడు. ఆయన కూడా అదే ధీమాతో కూర్చున్నాడు, నెక్స్ట్ టైం గెలుస్తాంలే అని. కానీ అట్లా ఓడిపోతాడని తెలియదు యాక్చువల్లీ, అది ఉల్టా అయిపోయింది. సో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటంటే ఇవే లావాదేవీలు. కేసీఆర్ కూడా ఆంధ్ర సైడ్ వెళ్ళినప్పుడు రోజా గారే ఇచ్చారు ఆతిథ్యం, కూడా వాళ్ళ ఇంట్లోనే చేయగలిగాడు. అండ్ మద్యం పాలసీకి రోజాకు కూడా బాగా తెలుసు. వీళ్ళ మధ్యలో కొన్ని వేల కోట్ల కుంభకోణం జరిగింది. మొన్న ఒకడిని ఎవరినో పట్టుకున్నాడు, వాడు విదేశాలకు పారిపోయాడు. మెల్లిమెల్లిగా తీగ లాగుతారు. ఇప్పుడు నువ్వు తెలంగాణ ఢిల్లీలో చూసినటువంటి లిక్కర్ స్కామ్ చాలా అసలు ఎందుకు పనికిరాదు దీని ముందు. అండ్ అక్కడ లిక్కర్ స్కామ్ అంటే అక్కడ లిక్కర్ పాలసీ స్టార్ట్ అయ్యి ఇంప్లిమెంటేషన్ కి ముందే ఎండ్ అయింది. ఇక్కడ 5 ఏళ్ళు నడిచింది, నువ్వు అర్థం చేసుకో. 5 ఏళ్ళు ఇంప్లిమెంట్ అయింది, ఇక్కడ నడిచింది, యథేచ్ఛగా నడిచింది, మొన్నటి వరకు నడిచింది, మొన్నటి వరకు ప్రభుత్వం మారేంత వరకు నడిచింది. సో ఇప్పుడు నువ్వు అర్థం చేసుకో ఎన్ని వేల కోట్ల స్కామ్ జరిగింది అనేది. ఇవన్నీ ఎప్పుడు బయటపడతాయి, ఎన్ని మంత్స్ బయటపడతాయి? మెల్లిమెల్లిగా బయటపడతాయి. అన్ని ఒక్కసారి అని చెప్పలేరు కానీ మెల్లిమెల్లిగా సడన్ గా తీసుకొస్తారు ఏదో ఒకటి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని